వెల్కమ్ టు మెగానన్ టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. సొంత దేశంలోనే ట్రంప్ నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. టారిఫ్ పెంపు వల్ల అమెరికన్లకు కొత్త కష్టాలు తప్పడం లేదు. అమెరికా మార్కెట్లో ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు. ట్రంప్ నిర్ణయాలపై యుఎస్ ఆర్థికవేత్త స్టీవ్ హాంకీ కూడా విమర్శనాస్త్రాలు వదులుతున్నారు. టారిఫ్ల పేరుతో ట్రంప్ కడుతున్న పేక మేడలు కూలిపోతున్నాయంటూ ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారత్ కొంతకాలం ఓపిక పట్టాలని స్టీవ్ హాంకీ హితవు పలికారు. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు వరుస విధానాలు, వాణిజ్యం, విద్య, ఇంధనం, ఇతర రంగాల్లో ప్రభావితం చేశాయి. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. భారత్పై 25% అదనపు సుంకాలు విధించడంతో పాటు భారతీయ ఉత్పత్తులపై మరింత కఠిన నియంత్రణను విధించారు. ట్రంప్ టారిఫ్ విధానాలపై ప్రపంచవ్యాప్తంగానే కాకుండా సొంత దేశంలో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయన్ని బెడిసి కొడుతున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ట్రంప్ టారిఫ్లు పెంచడం వల్ల అమెరికాలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ప్రపంచ దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు విధించడంతో అమెరికాలో వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇది సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపి ఈ టారిఫ్ల వల్ల అమెరికా కుటుంబాలపై సగటున ఏడాదికి $2,400 ఖర్చు పెడుతున్నామని అంచనా వేస్తున్నారు. తక్కువ ఆదాయ వర్గాలపై $130, అధిక ఆదాయ వర్గాలపై $5,000 వరకు భారం పడే అవకాశం లేకపోలేదు. ట్రంప్ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆర్థికవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు. ట్రంప్ దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థపై పేక మేడలా కూలిపోతున్నాయంటూ కూడా పేర్కొంటున్నారు నిపుణులు. ట్రంప్ టారిఫ్ విధానాలపై యుఎస్ ఆర్థికవేత్త జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ కూడా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలపై ఆర్థిక ఒత్తిడి పడుతుందని అంటున్నారు. ఇక భారత్ పై విధిస్తున్న సుంకాలపై స్పందించిన స్టీవ్ హాంకీ కొన్ని రోజులు వేచి చూడాలి అంటూ కూడా హితవు పలుకుతున్నారు. ఇక త్వరలోనే ట్రంప్ పై పెద్ద ఎత్తున వ్యతిరేక ఉద్యమం మొదలై రాజీనామా చేసే వరకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుందంటున్నారు. ట్రంప్ నిర్మిస్తున్న పేకమేడ త్వరలో కూలిపోతుందని స్టీవ్ హాంకీ వెల్లడించారు. సుంకాల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా చెత్తగా ఉన్నాయని ఫైర్ అవుతున్నారు. తన పంతం తగ్గించుకోవాలనే ఆలోచన లక్షల మందిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ప్రపంచ దేశాలతో వైరం పెట్టుకోవడం ట్రంప్ పతనం స్టార్ట్ అయిందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.